నిమ్మకైనా మారుతారా? ఏమాత్రం బుద్ధి అసలు లేదు వీళ్ళకన్నా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ఇంట్లో పనులే. సో యూట్యూబ్లో ఈ మధ్యలో హల్చల్ ఏం లేవు. సో ఏడుపులు పెడబొబ్బులు ఈ కేకలు ఏం లేవు. కొంచెం ప్రశాంతంగా ఉందిలే యూట్యూబ్ చూసినప్పుడు అని అనిపించింది. ఎన్ని రోజులు ఏదో ఇల్లు పనుల అలా చేయించుకున్నారు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళారు కదా. వెళ్ళిన వెంటనే మంచి వ్లాగ్స్ పెట్టారు ఒక 3 days. ఇంకా మొదలవ్వలేదు అని అనుకునే లోపు మళ్ళా మొదలు పెట్టారు వీళ్ళు. వీళ్ళన్నకి అనుకున్నాను ఈయనతోనే స్టార్ట్ అవుతుందని, ఎందుకంటే ఈసారి ఈయనతోనే ఎండ్ అయింది కదా వీడియోస్. ఇప్పుడు ఈయనతోనే స్టార్ట్ చేసిర్రు. ఇక ఆయాసం ఏమైనా రొప్పు మామూలుగా వస్తుంది కామన్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోళ్ళ రోగాలు మనుషులకు వచ్చినట్టు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు, జనాలు భయపెట్టినట్టు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నాన్ వెజ్ తిన్నంత మాత్రంగా అందరికి వచ్చేస్తుందా? రావట్లేదు. బట్ ఇది చచ్చిపోయిన ఒకటే లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు ఎలా చేస్తాడో అలానే భలే యాక్షన్ చేస్తుండు. సో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో చూసిరు కదా ఎంత ఘోరం. మరి ఇంత ఘోరంగా మనుషులు డబ్బుల కోసం ఇలా చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయడం వీళ్ళ వల్లే అవుతుంది. కొందరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కంటెంట్ కదా అంటే, ఇలాంటి కంటెంట్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది పుట్టుకొస్తారు. ఈయన ఒక్కడే కాదు, న్యాచురల్గా వ్లాగ్స్ అవి ఇవి రీల్స్ చేసుకోవాలి. కానీ మరీ డబ్బుల కోసం ఇంత కక్కుర్తుపడి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అండ్ ఈమె లత, ఈమెకి సరే ఆయనకి సీరియస్ నైట్ నుంచి ఉందనుకోండి, ఈమె ఇంతగానంగా రెడీ అయ్యి సో వీడియో స్టార్ట్ చేసిరు కదా, అక్కడే తెలుస్తుంది కదా కామన్గానే. అండ్ పిల్లోడో అర్థం కావట్లేదులే కానీ సంకన్ వేసుకొని సింపత్ ఎందుకు, పిల్లని వదిలేయచ్చు కదా. ఇలాంటి వీడియోస్ చేయడం అసలు వీళ్ళకి మనుషులేనా? వీళ్ళకి తప్ప ఎవరికి చేతగావు ఇలాంటి వీడియోస్. ఫ్రాంక్స్ అవి అయితే కామన్ అనుకోండి, కానీ ఇవి మరి ఇంత ఘోరంగా మనుషుల మీద ఇంత ఘనంగా అసలు ఎలా చేస్తారో ఏంటో వీళ్ళకి. అసలు కిట్టి గారు అనడం కూడా అనవసరం అనుకుంటా. ఇప్పుడు యూస్ 3 గంటలనే 12,000 వ్యూస్ వచ్చాయి. వీటి కోసమా మరి మనుషులు ఇంత ఘనంగా దిగజాడడం అనిపించింది. సో తెల్లవారిసరికల్లా ఇలా అయింది. అంటే చనిపోయినట్టే పెట్టారన్నమాట టైటిల్ కూడా. సో ఎంత అద్భుతంగా అన్నయ్యని చంపుకు తింటుండో ఈయన డబ్బుల కోసం. సో ఓన్లీ యూస్ కోసం. ఆ మధ్యన ఆపేసారు కదరా, మళ్ళా మొదలు పెట్టిరు వీళ్ళు. సో చూద్దాం ఇది ఎన్ని రోజులు సాగుతుందో ఏందో. సో నెక్స్ట్ లతాతోనే మొదలవుతుంది అనుకుంటా, ఎందుకంటే పిల్లల జోలికి వస్తే వీళ్ళు మనుషులే కాదంటుంటారు, అదే అర్థం. సో ఇది. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయమనట్లేదు, బట్ ఇలాంటి కంటెంట్స్ని అయితే ఎంకరేజ్ చేయకండి. నాకు ఒక కామెంట్ చేసేలా చెప్తున్నాను, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొక 4-5 పుట్టుకొస్తారు. సో ఒకళ్ళు చూడండి, ఒకళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్స్ అలా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఒకళ్ళు మించి ఒకళ్ళు చేస్తున్నారు యాక్టింగ్. వీళ్ళు స్టార్ట్ చేసిర్రు, ఎవరో ఒకళ్ళు వస్తారు కామన్గా, మనకి కనబడట్లేదేమో బట్ ఎవరో ఒకళ్ళు వస్తారు. చూద్దాం వీళ్ళది కూడా. సో ఇది అనమాట, ఇప్పుడే చూసాను. సో ఇది. అండ్ 3 గంటలైంది. యూస్ కోసం మరి ఇంతగా దిగ్గజాడే వీళ్ళని చూస్తున్నాను. సో ఇది ముచ్చట అనమాట.